హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో 6th వన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏముంది? గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0, write another linear equation in two variables such that the geometrical expression of the pair so formed is intersecting lines, parallel lines, coincident lines. అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు వాళ్ళు ఈక్వేషన్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఇచ్చిన ఈ ఈక్వేషన్కి మనము ఇంకొక ఈక్వేషన్ మనమే తయారు చేయాలి. ఆ ఈక్వేషన్ ఎట్లుండాలంట? ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంట. ఫస్ట్ది ఈ ఈక్వేషన్, మనం రాసే ఈక్వేషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలి ఫస్ట్. సెకండ్ ఏమి? ఈ ఈక్వేషన్కి మనం రాసే వేరే ఈక్వేషన్ ప్యారలల్ లైన్స్ కావాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి మనం ఇంకో ఈక్వేషన్ రాస్తే అది కోఇన్సిడెంట్ లైన్స్ కావాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముంది? గివెన్ ఈక్వేషన్ వాళ్ళు ఏమి ఇస్తారో అది రాసినాము ఇక్కడ. ఒకసారి చూడండి. 2x + 3y - 8 = 0 అనేది రాసినాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంటే ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషను, ఇది మనం రాసిన ఈక్వేషన్. ఒకసారి చెక్ చేయండి. a1/a2 చెక్ చేస్తారేమో చెక్ చేయండి ఒకసారి. దీంట్లో చూడు, a1 అంటే 2/3, a1/a2 2/3 వచ్చింది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ b1/b2 చూడండి. b1 ఏమొచ్చింది? 3/2. ఇవి రెండు నాట్ ఈక్వలా? a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. సరిపోయిందా? ఫస్ట్ దానికి ఈక్వేషన్ సరిపోయిందా? సెకండ్ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్, మనం ఈ ఈక్వేషన్ రాసినాము. దీనికి ఒకసారి చెక్ చేయండి. a1/a2 ఏముంది? a1/a2 2/4 అంటే 2 1 2 2 అంటే 1/2 వచ్చింది. b1/b2 చెక్ చేయండి. 3/6 వచ్చింది. 3 1 3 2 ఇది కూడా 1/2 వచ్చింది. c1/c2 చెక్ చేయండి. -8 - -24 మైనస్ కదా. 8 1 8 3 అంటే 1/3. ఇక్కడ ఏముంది? ఇక్కడ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఉంది. అందుకోసం ఇది ప్యారలల్ లైన్స్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ చెక్ చేయండి. థర్డ్ ఈక్వేషను, ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషను, ఇది మనం రాసిన ఈక్వేషను. a1 ఏముంది? 2. a1/a2 అంటే 2 1/4 2 1 2 2 అంటే 1/2. b1/b2 b1 అంటే 3/6 3 1 3 2 1/2 b1/b2. c1/c2 అంటే -8 - -16 మైనస్ క్యాన్సిల్ 8 1 8 2 అంటే 1/2. ఇది ఏముంది? a1/a2 = b1/b2 = c1/c2. అందుకోసం ఏమి? 3 ఈక్వల్ అయినాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్. సరిపోయిందా? ఇది 6th రోమన్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇవే ఈక్వేషన్స్ రాయాలంటే మీకు ఇష్టం వచ్చిన ఈక్వేషన్స్ రాయొచ్చు, కానీ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి a1/a2 నాట్ ఈక్వల్స్ b1/b2 వచ్చేలాగా చూసుకోవాలి. మీరు చెక్ చేస్తే ప్యారలల్ లైన్స్కి a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ c1/c2 రావాలి. కోఇన్సిడెంట్ లైన్స్కి a1/a2 = b1/b2 = c1/c2 వచ్చేలా మీరు ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.